మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పైకంతా బానే ఉందని చెప్తున్నా లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతోంది. మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మెగా అల్లు అభిమానులు పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు. మెగా అభిమానులు ఎప్పటికప్పుడు సవాల్ విసురుతున్నారు. అల్లు ఫ్యాన్స్ తారాస్థాయిల వీళ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కి అండగా నిలిస్తే అల్లు అర్జున్ మాత్రం వైసీపీకి మద్దతు ఇచ్చారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాదు అక్కడికి వెళ్లి మరి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్నీ అభిమానులు ఒక రేంజ్ లో ఫైర్ అవ్వడం చకచకా జరిగిపోయింది. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకి నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ని కూడా డిలీట్ చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ విషయంలో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఆర్మీ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విభేదాలకి కుటుంబ సభ్యుల వరకు వెళ్లింది. జూలై 20న మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన బర్త్డే. లావణ్య త్రిపాఠి, నమ్రత, తారక్ భార్య ప్రణతి అందరూ ఉపాసనకి బర్త్డే విషెస్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహ మాత్రం ఉపాసనకి బర్త్డే విషెస్ చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనతో మరోసారి మెగా అల్లు విభేదాలైతే మరోసారి నిజమనైతే ప్రూవ్ అవుతోంది. నిజంగానే ఎంత పెద్ద స్టార్ అయినా అవ్వచ్చు, కానీ పెద్దవాళ్ళని అలాగే కుటుంబ ధర్మాన్ని మర్చిపోవడం అల్లు అర్జున్ కి పెద్ద గొప్ప. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక మంచి స్టార్ యాక్టర్, మంచి డాన్సర్ అయినంత మాత్రాన మెగా ఫ్యామిలీకి గౌరవ మర్యాదలు ఇవ్వాలి అనుకోవడం కూడా తప్పంటే ఎలా చెప్పండి. సో అదే ఉపాసనతో పాటు ఎంతో క్లోజ్ గా ఫోటో స్టిల్స్ చేసినటువంటి అల్లు దంపతులు ఇప్పుడు బర్త్డే రోజు కూడా విషెస్ చేయలేనంత బిజీగా ఉండడం నిజంగానే చాలా కామెడీగా ఉందంటున్నారు మెగా ఫ్యామిలీ.